బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది, డిగ్రీ చేతిలో ఉంది. కానీ నెక్స్ట్ ఏంటి అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది కదా. అస్సలు వర్రీ అవ్వకండి. ఈరోజు మనం ఈ డిగ్రీ తర్వాత మన ముందున్న బెస్ట్ ఆపర్చునిటీస్ ఏంటి, వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఇంకా శాలరీలు ఎలా ఉంటాయో ఒక క్లియర్ రోడ్ మ్యాప్ చూద్దాం. సరే, డిగ్రీ అయితే వచ్చేసింది. కానీ ఇప్పుడేంటి? జాబ్ చేయాలా, పై చదువులకు వెళ్ళాలా, లేదంటే గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలా? ఇదే కదా అందరి మదిలో ఉండే ప్రశ్న. పదండి, ఈ కన్ఫ్యూజన్కు ఫుల్ స్టాప్ పెట్టి ఒక్కో దారి గురించి క్లియర్గా అనలైజ్ చేద్దాం. ఇక అస్సలు ఆలస్యం వద్దు. మన ముందు ఎన్ని అవకాశాలున్నాయో ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, టెక్ వరల్డ్లో కింగ్ లాంటి ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. ఐటీ సెక్టర్ అంటేనే అవకాశాల గని, తెలుసు కదా. ఒకవైపేమో కోడింగ్ అంటే పిచ్చున్నవాళ్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, మొబైల్ యాప్ డెవలపర్ లాంటి రోల్స్. అబ్బో, క్రియేటివిటీకి హద్దులుండవు. మరోవైపు నాకు కోడింగ్ అంతగా రాదు కానీ టెక్నాలజీ ఇష్టం అనుకునేవాళ్ల కోసం యూఐ/యూఎక్స్ డిజైనింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, టెక్నికల్ సపోర్ట్ లాంటివి ఉన్నాయి. సో మీ ఇంట్రెస్ట్ ఏంటైనా సరే దానికి తగ్గ జాబ్ ఇక్కడ పక్కా దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు మనం టెక్నాలజీ ఫ్యూచర్ను డిసైడ్ చేసే 3 మేజర్ ఫీల్డ్స్ గురించి చూద్దాం. అవే డేటా, సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్. చూడండి, ఈ రోజుల్లో ప్రతి కంపెనీకి డేటా అనేది బంగారం లాంటిది. అందుకే డేటా అనలిస్ట్, డేటా సైంటిస్ట్ జాబ్స్కి ఫుల్ డిమాండ్ ఉంది. అలాగే అంతా ఆన్లైన్ అయిపోయాక సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో చెప్పక్కర్లేదు. అందుకే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి. ఇక క్లౌడ్, ప్రతి కంపెనీ తమ సర్వర్లను క్లౌడ్కు షిఫ్ట్ చేస్తోంది. సో క్లౌడ్ ఇంజనీర్ లేనిదే పని జరగదు. ఇవి మామూలు జాబ్స్ కాదండి, ఫ్యూచర్ కెరియర్స్ అన్నమాట. అంతా ప్రైవేట్ జాబ్స్ గురించేనా? గవర్నమెంట్ సెక్టర్ సంగతేంటి అనుకుంటున్నారా? అక్కడ కూడా మనకు మంచి అవకాశాలున్నాయి. బ్యాంక్స్, రైల్వేస్ నుంచి ఇస్రో, డిఆర్డీఓ లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ వరకు టెక్నికల్ రోల్స్ చాలా ఉన్నాయి. జాబ్ సెక్యూరిటీ కోరుకునే వాళ్లకి ఇది బెస్ట్ ఆప్షన్. లేదు, ఇంకాస్త చదువుకొని నా స్కిల్స్ పెంచుకుంటాను అనుకుంటే ఎంసీఏ, ఎంఎస్సీ డేటా సైన్స్, ఎంబీఏ ఐటీ లాంటి కోర్సులున్నాయి. ఇది ఒక రకంగా మన ఫ్యూచర్ మీద మనం చేసుకునే ఇన్వెస్ట్మెంట్. జాబ్స్ ఏమున్నాయో చూశాం కదా, చాలా బావుంది. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఆ జాబ్స్ మనకు ఎలా వస్తాయి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ టూల్ కిట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏ టెక్ కెరీర్ ఎంచుకున్నా సరే కొన్ని స్కిల్స్ మాత్రం కామన్. అవి ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ లాంటివి. ఈ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన కెరీర్ బిల్డింగ్ అంత ఎత్తుకు, అంత స్ట్రాంగ్గా ఎదుగుతుంది. ఇవిగోండి ప్రతి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ దగ్గర ఉండాల్సిన బ్రహ్మాస్త్రాలు. పైథాన్, జావా లాంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకుండా మనం ఒక్క లైన్ కోడ్ కూడా రాయలేం. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ తెలియకపోతే ఎఫిషియెంట్ కోడ్ రాయడం అసాధ్యం. ఎస్క్యూఎల్ రాకపోతే డేటాతో డీల్ చేయలేం. ఇవన్నీ జస్ట్ సబ్జెక్ట్లో అనుకుంటే పొరపాటే. ప్రతి టెక్ ఇంటర్వ్యూలో మనల్ని టెస్ట్ చేసేవి ఇవే. ఓకే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకున్నాం. ఇప్పుడు మనం స్పెషలైజేషన్ గురించి ఆలోచించాలి. అంటే ఒక పర్టిక్యులర్ ఏరియాని ఎంచుకుని అందులో ఎక్స్పర్ట్ అవ్వాలి. జనరలిస్ట్గా ఉంటే సరిపోదు, స్పెషలిస్ట్ అవ్వాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారు. కేవలం కోడింగ్ వస్తే సరిపోతుందా? అస్సలు సరిపోదు. డేటాబేస్ల మీద గ్రిప్ ఉండాలి, క్లౌడ్ టెక్నాలజీస్ తెలియాలి, టెస్టింగ్ ఎలా చేయాలో తెలియాలి, గిట్హబ్ లాంటి టూల్స్ వాడటం రావాలి. ఇలా చాలా ఉంటాయి. సో మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నా దాని లోతుల్లోకి వెళ్లడం చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. కెరీర్ మారితే కావాల్సిన స్కిల్ సెట్ మొత్తం ఎలా మారిపోతుందో. డేటా సైన్స్ వైపు వెళ్లాలంటే పైథాన్ లైబ్రరీస్, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్ బేసిక్స్ ఇవి కింగ్స్. అదే సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్తే నెట్వర్కింగ్, లైనక్స్, ఫైర్ వాల్స్ ఇవి కీలకం. అంటే మన గోల్ని బట్టి మన ప్రిపరేషన్ కూడా మారాలన్నమాట. సరే, అంత బాగానే ఉంది. ఇప్పుడు అందరూ వెయిట్ చేసే టాపిక్ డబ్బులు. అదేనండి, జీతాలు. మనం కష్టపడి నేర్చుకున్న స్కిల్స్కి ఎంతొస్తుంది, ఏ ఫీల్డ్లో ఎంత సంపాదించొచ్చో ఇప్పుడు చూసేద్దాం. వావ్, నమ్మలేకపోతున్నారా? కానిది నిజం. సరైన స్కిల్స్ ఒక 3 నుంచి 6 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో సంవత్సరానికి 15 నుంచి 25 లక్షల వరకు సంపాదించడం ఈ రోజుల్లో అసాధ్యమేమీ కాదు. కష్టపడటానికి ఇంతకంటే మంచి మోటివేషన్ ఇంకేం కావాలి చెప్పండి? ప్రైవేట్ సెక్టార్లో జీతాలు ఎలా పెరుగుతాయో చూడండి. ఫ్రెషర్గా 3 నుంచి 5 లక్షలతో కెరీర్ స్టార్ట్ అయినా కొన్ని సంవత్సరాల అనుభవంతోనే శాలరీ డబుల్, ట్రిపుల్ అవుతుంది. ముఖ్యంగా డేటా సైంటిస్ట్, డెవాప్స్ ఇంజనీర్ లాంటి హాట్ ఫీల్డ్స్లో అయితే ఈ గ్రోత్ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది.
ఇక గవర్నమెంట్ జాబ్స్ విషయానికొస్తే ఇక్కడ శాలరీతో పాటు జాబ్ సెక్యూరిటీ, అలవెన్సులు, పెన్షన్ లాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఎన్ఐసిలో సైంటిస్ట్ జాబ్ వస్తే స్టార్టింగ్లోనే నెలకి 90,000 వరకు శాలరీ ఉంటుంది. స్టెబిలిటీ కోరుకునే వాళ్ళకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. ఓకే, ఇన్ని ఆప్షన్స్ చూశాం, స్కిల్స్ గురించి మాట్లాడాం, శాలరీస్ కూడా చూశాం. ఇప్పుడు అసలైన ప్రశ్న, వీటన్నింట్లో మనకు ఏది బెస్ట్? మన ఇంట్రెస్ట్కి, మన ప్యాషన్కి సరిపోయే కెరియర్ని ఎలా ఎంచుకోవాలి? ఇన్ని దారులు మన ముందున్నప్పుడు మన దారి ఏది, ఎలా తెలుసుకోవాలి? దానికి సమాధానం మనలోనే, మన ఇంట్రెస్ట్లోనే ఉంది. ఎలాగో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, చాలా సింపుల్గా మనకొక క్లారిటీ ఇస్తుంది. కోడింగ్ అంటే ఇష్టమా? అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వండి. నంబర్స్తో, డేటాతో ఆడుకోవటం ఇష్టమా? డేటా సైన్స్ మీకోసమే ఉంది. హ్యాకింగ్, సెక్యూరిటీ మీద క్యూరియాసిటీ ఉందా? సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళండి. మనకు సహజంగా ఏది నచ్చుతుందో ఆ దారిలో వెళ్తే కెరీర్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ అవుతుంది. మొత్తం మీద చూస్తే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తర్వాత మన ముందున్నవి 3 మెయిన్ ఆప్షన్స్. 1, వెంటనే ఐటీ, డేటా, క్లౌడ్ లాంటి రంగాల్లో జాబ్లో చేరిపోవడం. 2, ఎంసీఏ, ఎంఎస్సీ లాంటి పై చదువులతో మన నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవడం. 3, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసి ఒక సెక్యూర్డ్ కెరియర్ని సెట్ చేసుకోవడం. మీరు ఏ దారి ఎంచుకున్నా సరే మంచి శాలరీ ప్యాకేజ్ కొట్టాలంటే ఈ 3 విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్, ప్రోగ్రామింగ్, డిఎస్ఏ, ఎస్క్యూఎల్ లాంటి ఫండమెంటల్స్ను బాగా నేర్చుకోండి. సెకండ్, లైనక్స్ లాంటి కోర్ టెక్నికల్ స్కిల్స్లో పట్టు సాధించండి. థర్డ్, క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ ఈ మూడింటిలో ఏదో ఒక హై గ్రోత్ ఏరియాలో స్పెషలైజ్ అవ్వండి. సరే, ఇప్పుడు మీ దగ్గర పూర్తి రోడ్ మ్యాప్ ఉంది. మరి మీ బ్రైట్ ఫ్యూచర్ కోసం మీరు వేయబోయే మొదటి అడుగేంటి? ఆలోచించండి. మీ జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతుంది.